సార్ చెప్పండి సార్, రక్షణ ఏంటి? రక్షణ అనేది మామూలుగా అంత పోస్టర్స్ చూసి ఉంటారు, పోలీస్ సబ్జెక్ట్ని తెలుస్తుంది. ఫస్ట్ టైటిల్ మన తెలంగాణ పోలీసులో రక్షక్ వెహికల్స్ ఉంటాయి కదండి, రక్షక్ అని పెడదాం అనుకున్నాం. కానీ ఆ టైటిల్ దొరకపోవడం వల్ల వాళ్ళకి వై నాట్ ప్రొటెక్షన్ అని, హీరోయిన్ క్యారెక్టర్ విక్టిమ్స్ని ఇప్పుడు ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దట్ అని టైటిల్ ఫిక్స్ చేసాం. అదే ఇంతకుముందు టెంటేటివ్లో వేరే టైటిల్స్ కూడా అనుకున్నాం, ఇన్వెస్టిగేటివ్ డ్రామా అని చెప్పి. ఇట్స్ ఏ క్రైమ్ బేస్ నడుస్తుంటుంది, హౌ షీ ఇన్వెస్టిగేట్స్ అండ్ హౌ షీ గెట్స్ టు ద గిల్టీ పర్సన్ చెప్పి వెతకడం ఉంటుంది. అది మొత్తం ఇన్వెస్టిగేటివ్ ప్రాసెసే ఉంటుంది. రియలిస్టిక్ అప్రోచ్తో ఉంది మొత్తం సినిమా. అంటే నేను సినిమాలో చూపిస్తుంది ఎక్కువ అయిపోతుంది. అంటే ఎమోషనల్ కంటెంట్ చూస్తే పాయల్ రాజ్పూత్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అనేది అనిపిస్తుంది. సో ఆమెనే ఎందుకు చూస్ చేసుకున్నారు? అంటే బేసికలీ కథ రాస్తున్నప్పుడు ఏ ఆర్టిస్ట్ అని చెప్పి అనుకోలేదండి. బేసికలీ క్యారెక్టర్ బేస్ చేసుకొని రాయడం జరిగింది. అది రాసిన తర్వాత న్యూలీ అపాయింటెడ్ ఒక పోలీస్ ఆఫీసర్గా యూనిఫామ్లో ఫిజికల్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి, హైట్ ఇవన్నీ ఉంటాయి కదా. బేసికలీ నార్మ్స్ ప్రకారం చూస్తే 5.6 అలా ఉండాలంటారు ఐపీఎస్ ఆఫీసర్కి. ఆ దృష్టిలో పెట్టుకొని ఆ ప్రాసెస్లో కూడా RX-100 రావడం జరిగింది. అప్పుడు ఆ టైంలో ఆ సినిమా చూడగానే ఐ వాజ్ ఫిక్స్ దట్ తనకు చాలా బాగుంటుంది సినిమా అని చెప్పి ఐ అప్రోచర్. అండ్ తనకి నరేషన్ ఇవ్వడంతో 1.5 months పట్టింది నరేషన్ ఇవ్వడానికి. బట్ ఫైనల్లీ ఐ కుడ్ గెట్ అర్ అపాయింట్మెంట్ ఇన్ వైజాగ్లో ఉన్నప్పుడు. అక్కడ వెళ్ళి దసపల్లలో ఐ గేవ్ హర్ ద నరేషన్. ఇవ్వగానే షీ లైక్డ్ ఇట్ ఇమీడియట్లీ. షీ వాంటెడ్. ఎన్ని రోజులు షూట్ చేశారు? షూటింగ్ జరిగిన రోజులు ఎలా కోఆపరేట్ చేస్తారు? 57 days చేసామండి. అంటే టోటల్ షూటింగ్ 57, పాయల్ గారితో 47 days చేసాం. షూటింగ్లో ప్రాబ్లం లేదండి, పర్ఫెక్ట్. ఇప్పుడు ఇష్యూ క్లోజ్ అయిందా? ఇప్పుడు లేటెస్ట్గా ఇష్యూ నడిచింది కదా. అంటే నా తరపున ఇష్యూ ఏం లేదండి. యాక్చువల్లీ అగ్రిమెంట్ ప్రకారం షీ హ్యాస్ టు కమ్ ఫర్ ప్రమోషన్ అండ్ ఐ హ్యావ్ టు పే హర్ మనీ. 6 lakhs ఇస్ బ్యాలెన్స్ అమౌంట్. సో అది మాట్లాడి ఇస్తానని చెప్పాను. ప్రమోషన్కి వచ్చేస్తే ఇచ్చేస్తానంటే రీసెంట్లీ మంగళవారం ఆ టైం నుంచి షీ వాజ్ అప్రెన్సివ్ అబౌట్ ప్రమోటింగ్ దిస్ ఫిల్మ్. మళ్ళీ అదే ఫీమేల్ ఓరియంటెడ్ ఇలాంటిది చెప్పి. సో ప్రమోషన్ వద్దు, నాకు కావాలంటే మీ పెయిడ్ పబ్లిసిటీకి వాడుకోండి అన్నారు. ఐ డోంట్ హ్యావ్ ప్రూఫ్ ఫర్ దట్. ఫోన్లో చెప్పడం జరిగింది. అది తర్వాత మళ్ళీ వాళ్ళ మేనేజర్ గారు బయటికి మధ్యకు చెప్పిన తర్వాత ఐ వెంట్ టు ద కౌన్సిల్. అంటే 6 లక్షలు వచ్చేసినాయి కదా, మిగిలిపోయినాయి ఆనందపడలే. ఎందుకంటే హీరోయిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. షీ ఈజ్ ఓన్లీ ఫేస్ ఇన్ దిస్ మూవీ. ఐ డోంట్ హ్యావ్ హీరో అండ్ ఆల్. సో దానివల్ల ఐ వెంట్ టు కౌన్సిల్. నేను 6 lakhs ఇవ్వడానికి రెడీగా ఉన్నా. తను పెట్టుకుని అవసరం లేదు, పబ్లిసిటీకి వాడుకోమంటున్నాను. నేను పబ్లిసిటీ పెట్టాల్సిన ఎట్టనా పెడతాను, బట్ ఐ నీడ్ హర్. నేను కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, నేను మాట్లాడితే చూసేది ఎవరు లేరు. సో ఐ నీడ్ ఏ ఫేస్ అండ్ షీ ఈజ్ ద ఓన్లీ ఫేస్ హియర్. బట్ షీ వాజ్ అప్రెన్సివ్ అబౌట్. నాకు వేరే అపాయింట్మెంట్స్ ఉన్నాయి, తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. మదర్ది నీ రీప్లేస్మెంట్ అయిందన్న షీ టోల్డ్ మీ దట్. సో దాంట్లో కూడా అకామిడేట్ చేద్దాం, కనీసం 1 or 2 days ఇచ్చినా నేను మేనేజ్ చేసుకుంటాను. తర్వాత మాట్లాడితే వాళ్ళ మేనేజర్ సౌరభ్ డింగ్రా గారు, ఇది కమ్యూనికేషన్ అయినప్పుడు 6 lakhs కాదు 20 lakhs ఇస్తే డిజిటల్ ప్రమోషన్ వరకు చేస్తారు, ఫిజికల్గా రారన్నారు. వర్చువల్ ప్రమోషన్ ఓన్లీ ఇన్స్టాలో పోస్ట్ చేయడం అని. అది కూడా హెల్ప్ అయ్యేది, కానీ అంతవరకు అయితే సరిపోదు నాకు. ఎందుకంటే మాట్లాడేవాడు ఒక ఫేస్ కావాలి నాకు. నో, ఐ డోంట్ థింక్ ఐ కెన్ పే దట్ మచ్. అంత ఉంటే ఇంత డిలే ఇది కాదు. నేను ఓన్ ప్రొడక్షన్ చేశాను, పబ్లిసిటీకి డబ్బులు లేక, ఓటీటీ అని బిజినెస్ అవ్వలేక కొంచెం డిలే అయింది దానివల్ల. అంటే మీరు క్యారెక్టర్ రాసుకున్నప్పుడు మీకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అది పాయల్ రీచ్ అయిందని అనుకున్నాను. 100%, నో డౌట్ అబౌట్ ఇట్. నాకు ఈ ఇష్యూ నాది లేదు. 6 lakhs ఇవ్వాలి, నేను ఇస్తాను. ప్రమోషన్కి రాకపోయినా ఇట్స్ హర్ డిసిషన్. అది ప్రమోట్ చేయాలని లేకపోతే ఓకే, బట్ ఐ బిలీవ్ ఇన్ మై సబ్జెక్ట్. నా కథ మీద, నా ప్రొడక్షన్ మీద నాకు నమ్మకం ఉంది, అందుకే ఆ ధైర్యంతో వెళ్తున్నాను. ఇది నాది ఓన్ రిలీజ్ అండి. డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ స్పెండింగ్ ఆన్ క్యూబ్ అండ్ ఆల్. ఇక్కడ ఏషియన్ మూవీస్ చేస్తున్నా, గ్లోబల్ సినిమా. అండ్ నైజాంలో సాయి చంద్ర అని ఆయన, అండ్ ఆంధ్రాలో శ్రీ విజయ ఫిల్మ్స్. సో లక్కీలీ నాకు ఐ గాట్ డిస్ట్రిబ్యూటర్స్ ఇది క్యూబ్ చేస్తున్నారు. పబ్లిసిటీ మాత్రం నాది మొత్తం. హాయ్ అండి, దిస్ ఈజ్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.
Thank you.